పబ్లిక్ న్యూసెన్స్ లాగా మారిపోయిన అఘోరి వర్షిణి వ్యవహారం ఈ మాటల్లో మరొకటి. ఇంతకుముందు శ్రీనివాస్ నాకు తెలుసు, ఇక్కడి నుంచి నాకు తెలిసే అవకాశం లేదు, తెలియదు. ఎందుకంటే అతన్ని మర్చిపోయాను, వదిలేసాను. నేను ఆ కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను. అసలు శ్రీనివాస్తో కలిసి ఉన్న ఎవరు చెప్పారు? ఎవరు చెప్పి కలిసి ఉన్నారు? మీ కుటుంబంతో కలిసి ఉండొద్దు ఇంతకుముందు అని ఎవరు చెప్పారు? ఇకపై కలిసి ఉంటే ఎవరు ఆపారు మిమ్మల్ని? దీనికోసం యూట్యూబ్లోకి రావడం, చెప్పడం, ఛానల్స్ వాళ్ళు కవర్ చేయడం, గంటలు గంటలు, రోజులకు రోజులు. అదే యూట్యూబ్ డబ్బులు వస్తాయి ఉంటాయి కదా, యూట్యూబ్లో ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకుంటాను, అలా పెరిగితే సబ్స్క్రైబర్లు. దీనికోసం అనుకుంటా చాలా ఛానల్స్ వాళ్ళు అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, కారులో వెళ్ళారా, చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, చాలా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడండి. రాజ్యాంగం అమలు కాని అంశాలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. ఒక ఇద్దరు సమాజానికి చెప్పకుండా కలిసి ఉంటే వారిద్దరూ చెప్పే సోదంతా వినాల్సిన అవసరం ఉంది. నాలాంటి వాళ్ళు మీ ఇద్దరు మాకు చెప్పకుండా కలుస్తున్నారు కాబట్టి, పబ్లిక్లోకి వచ్చి రీజన్స్ దాకా మాట్లాడుకున్నారు కాబట్టి, మీ ఇద్దరు పర్మనెంట్గా కలిసి ఉండాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే డిమాండ్ చేస్తే, అలా డిమాండ్ చేయడం నా అధికారం కాకపోవచ్చు, హక్కు కాకపోవచ్చు, కానీ తప్పే ఉంటుంది దానిలో. వర్షిణి అఘోరి శ్రీనివాస్ ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిందే, మీ వల్ల మాకు తలనొప్పిగా మారిపోయింది కాబట్టి, సమాజం మీకు ఒక ధర్మబద్ధమైన శిక్ష వేస్తోంది, పబ్లిక్కి సమస్యగా మీ ఇద్దరు మారిపోయారు కాబట్టి, మీ ఇష్యూ మారిపోయింది కాబట్టి మీరు కలిసి ఉండాల్సిందే. మాకు చెప్పకుండా కలిసి ఉండి ఇప్పుడు మాకు తలనొప్పిగా మారిపోయినందుకు ఇక శాశ్వతంగా కలిసి ఉండాల్సిందే అంటే సమాజం. వర్షిణి అఘోరి శ్రీనివాస్ సమాధానం ఏంటి? ఒక పద్ధతి ఉండాలి, పబ్లిక్కి తలనొప్పిగా మారకూడదు, ఏ వ్యక్తి కూడా బాధ్యతగా ఉండాలి. మనిషి సంఘజీవి, ఎప్పుడు చెప్పిన మాట. సమాజంలో హర్షించదగ్గ స్థితిని కోల్పోయిన తర్వాత మనగడ సాధించడం కష్టం, ఏ మనిషి అయినా సమాజంలో. సదుద్దేశంతో ఈ 4 మాటలు ఛానల్స్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, అఘోరి శ్రీనివాస్కి, వర్షిణికి కూడా, ఎవరికైనా కావచ్చు. కమ్యూనిస్ట్ ఇండియా వర్దిల్లాను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిల్లాను.